అంగన్వాడీ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన నిరవధిక సమ్మె 7వ రోజుకు చేరిన సందర్భంగా ఇబ్రాహీంపట్నం ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు మండల కార్యదర్శి ఎం మహేష్ మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన కోరికలను పరిష్కరించాలని, కనీస వేతనం 26,000 అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని, ఫేస్ యాప్ రద్దు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలని, వేతనంలో సగం పెన్షన్గా ఇవ్వాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్స్గా మార్చాలని, పెండింగ్ సెంటర్ అద్దెలు విడుదల చేయాలని, గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వమే సరఫరా చేయాలని, మెనూ ఛార్జీలు పెంచాలని, నాణ్యమైన సరుకులను అందించాలని డిమాండ్ చేస్తూ జరిగే నిరవధిక అంగన్వాడీ సమ్మెను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమ్మెకు మద్దతు ప్రకటించిన టీడీపీ మండల అధ్యక్షుడు రామలేన్ రాజా మరియు కొండపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు చుట్టుకుదురు శ్రీనివాసరావు మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన డిమాండ్స్ రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం పరిష్కరించాలని, మేము అధికారంలోకి రాగానే అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్, సిఐటియు ఇబ్రాహీంపట్నం సెక్టార్ లీడర్స్ బుల్లిమ కుమారి, సామ్రాజ్యం విజయలక్ష్మి, ఇలప్రోడ్ సెక్టార్ లీడర్స్ నిర్మలా శాంతి, సావిత్రి, పద్మ, కేదనకొండ సెక్టార్ లీడర్స్ రబ్బాని, అలివేలు, నిర్మల తదితరులు పాల్గొన్నారు. చేస్తున్నాము. ఇవాళ వచ్చింది కదా అంగన్వాడీ, కానీ మాకు వచ్చే పిల్లల్ని కానీ, మా గర్భవతులను కానీ, బాలింతలను కానీ వాళ్ళు మేము ఎంతో చక్కగా చూసుకోబట్టే కదా వాళ్ళు వచ్చేది. వాళ్ళకి నాణ్యమైన సరుకులు ఇవ్వమంటున్నాం. వాళ్ళని చూసినందుకు మేము శాలరీ అడుగుతున్నాము, మాకెంతో వర్క్ ఇస్తున్నారు. అయినా కానీ మేము ఆ వర్క్ చేస్తున్నాం. యాప్లు ఇచ్చారు, వాటిని కూడా మాకు తెలిసిన వాళ్ళున్నా తెలియని వాళ్ళున్నా వాళ్ళు పక్కన వాళ్ళు అయినా చెప్పి చేపిస్తున్నారు. మేడమ్స్ ఎప్పుడు రిపోర్ట్లు అంటే అప్పుడు ఇస్తున్నాం. మేము దేనికి వెనకడుగా ఇట్లా, కానీ మాకు శాలరీలు పెంచడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెనకం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. మేము కష్టపడుతున్నాం, ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలమే అడుగుతున్నాం, కానీ మేము ఎక్కువ ఎవరి జేబుల్లో సొమ్ము అడగట్లేదు, ఎవరింట్లో సొమ్ము అడగట్లేదు. కాబట్టి మా న్యాయమైన కోరికలు మీరు ఆలోచించి తీర్చాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మాకు స్కూల్కి వచ్చే పిల్లలకి క్వాంటిటీ పెంచమని అడుగుతున్నాం. 5 గ్రాముల నూనె ఒక్కో పిల్లోడికి వచ్చి 5 గ్రాముల నూనె పులిహోరలోకి ఎలా సరిపోద్దండి? 5 గ్రాముల నూనె విజిట్కి వచ్చినప్పుడు ఆ నూనె లేదేంటని అడుగుతున్నారు. ఆ రోజు పప్పు వండాలి, మెనూలో పులిహోర అవన్నీ వండాలి. మేము చేసే వంటలు అన్నీ బాగుండబట్టే కదా ఏరియాలో జనం కూడా వచ్చి బాగా అంగన్వాడీ చేస్తున్నారని చెబుతున్నారు. మా పంతనం మీరు ఎన్నోసార్లు ఎంక్వైరీ చేశారు, దానిలో కూడా మేము బాగా చేస్తున్నామని మీరు బాగా చేస్తున్నారు ఏపీలని చెప్పారు. కానీ చెప్పినంత ఇదిగా మాకు శాలరీలు పెంచట్లా. దయించి మా అందరి బాధలు అర్థం చేసుకొని మాకు శాలరీలు పెంచాలని, మా డిమాండ్లను పరిష్కరించాలని, మమ్మల్ని ఇంకా రోడ్ల మీద ఉంచొద్దని, మా డిమాండ్లు పరిశీలించి మమ్మల్ని యథావిధిగా స్కూల్లో ఉండేట్లు చేయమని మిమ్మల్ని ఆవేదనతో మిమ్మల్ని కోరుకుంటున్నాం. డిసెంబర్ 12 నుంచి నిర్వాధిక సమ్మెను ప్రారంభించారు. 7వ రోజుకు చేరింది. కనీస న్యాయమైన కోరికలను అంగన్వాడీలు అడుగుతున్నారు. జీతాల పెంపు, గ్రాట్యుటీ అమలు, ఇంటేజ్లు కానీ, మినీ సెంటర్స్ మెయిన్ సెంటర్స్గా మార్చడం కానీ, అదేవిధంగా ఇప్పటికే అంగన్వాడీలు చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు. వాళ్ళను కూడా సూపర్వైజర్స్గా ప్రమోట్ చేయాలని చాలా డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్స్ పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు విన్నపించారు, ఆందోళన నిర్వహించారు. అయినా సరే కనికరం లేని ఈ వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలను ఈరోజు రోడ్డు మీదకి తీసుకొచ్చింది. తక్షణమే మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యి అంగన్వాడీ యూనియన్స్తో జీతాల పెంపు విషయంలో ముఖ్యమంత్రి గారు ఎన్నికల హామీలో భాగంగా తెలంగాణ కంటే అదనంగా 1,000 రూపాయలు మీకు ఇస్తామని చెప్పి ఆ రోజు ముద్దు పెట్టి తల అద్ది ఈరోజు అంగన్వాడీలకి చెప్పిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మర్చిపోయి ఈరోజు తాడేపల్లి ప్యాలెస్లో నిద్రపోతూ ఉన్నాడు. ఎప్పటికైనా లేకపోతే అమరావతిని ముట్టడిస్తాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే మేల్కోవాలి. వై నీడ్ 70, 175 అంటున్నారు. మా అంగన్వాడీ అక్కలో తలుచుకుంటే
వై నీడ్ 175 కాదు 7 వస్తాయో రావో తెలుసుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే అంగన్వాడీ సమస్యల్ని పరిష్కరించాలి. ఈరోజు ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉండదు. అంగన్వాడీ సెంటర్స్ని తాళాలు పగలగొట్టడం, ప్రభుత్వ అధికారులే తాళాలు పగలగొట్టడం అంటే దుర్మార్గపు పాలనకే ఇదే ఒక నిదర్శనం అని తెలియజేస్తా ఉన్నాం. ఓ పక్క విద్యాశాఖ మంత్రి చెప్తాడు బొత్స సత్యనారాయణ, మీ తాళాలు పగలగొట్టడం మా ప్రమేయం లేదంటాడు. కానీ అధికారులే కలెక్టర్ ఆదేశాలతో పగలగొడుతున్నారు. తక్షణమే దాన్ని విరమించుకోవాలని చెప్పేసి, పగలగొట్టిన వారి మీద కేసు నమోదు చేయాలని చెప్పి, అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని చెప్పి సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ ఇబ్రహీంపట్నం తహసీల్దార్ గారి ఆఫీస్ వద్ద ఈ అంగన్వాడీలందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు. ఆ నిరసన ఎందుకు తెలియజేస్తున్నారో కూడా ఈ ప్రభుత్వానికి తెలిసిందే, అలాగే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏదైతే వాళ్ళ నాణ్యమైన కోరికలు ఉన్నాయో కంపల్సరిగా అవి అమలు చేయాలి. వాళ్ళు అడిగేటువంటి కనీస వేతనం 26,000 రూపాయలు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కనీస వేతనం 26,000 ఉండాలి. అది కంపల్సరిగా వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళ హక్కులను వాళ్ళు అడుగుతున్నారు తప్ప లేనివేం అడగట్లేదు. అలాగే ఇందాక మన పద్మా గారు చెప్పినట్లుగా ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నా కానీ వాళ్ళ కనీస పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ అలాగే వాళ్ళ గ్రాడ్యుయేట్ కానీ ఇలాంటి కనీస అవసరాలు ఏమి లేవు. దాదాపుగా అవన్నీ కూడా వాళ్ళకి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలాగే అందుట్లో పర్టికులర్గా ఈ ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఎన్నో హామీలు ఇచ్చింది. మాట తప్పు మడతెప్పు అని చెప్పి ఇచ్చిన హామీలన్నింటిని కూడా మొత్తం తొంగలో తొక్కి ఈ రోజున అన్నీ కూడా ఆర్భాటాలు తప్ప, ఆరంభ సూరత్వం తప్ప వీళ్ళు పని మాత్రం ఎటువంటి ముందుకు వెళ్తలేదు. ఏదైతే ఈ అంగన్వాడీలు ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు అడిగేటువంటి ఇంటర్నెట్ 6 నెలలకు పైనుంచి రెంట్ ఇవ్వట్లేదు. నువ్వు ఇచ్చే 10,500లో 11,500లో అవి వాళ్ళు ఆ రెంట్ కట్టుకుంటారా, లేకపోతే వాళ్ళు అక్కడి నుంచి పెద్ద ట్రాన్స్పోర్ట్ చేసుకుంటారా? అదే కాకుండా మెయిన్ వీళ్ళందరూ కూడా ఏంటంటే మా స్థానికంగా ఉండేటువంటి ప్రజలు వీళ్ళందరూ కూడా మా మధ్యన అందరం కూడా కలిసి అక్క చెల్లి పిన్ని అనుకుంటా మాట్లాడుకుంటా గ్రామంలో ఉన్నటువంటి ఉద్యోగులు వీళ్ళు కానీ ఆశా వర్కర్లు కావచ్చు, విఎంబీకేలు కావచ్చు, ఇలా స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగుల పట్ల మీరు తక్కువ చూపు చూడటం అనేది సరైన పద్ధతి కాదు. మీరు ఎక్కడి నుంచో ఉద్యోగస్తులు పంపిస్తుంటే మేము వాళ్ళని బరాయిస్తున్నాం, కానీ స్థానికంగా ఉండి మా మధ్యన ఉండేటువంటి మా వాళ్ళని మీరు చులకం చేయడం అనేది పద్ధతి కాదు. ఏదైతే గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఒకేసారి 4,200 నుంచి 10,500 చేసింది, దాదాపు 6,500 నుంచి 7,000 రూపాయల జీతం పెంచింది. కానీ నువ్వు వచ్చిన తర్వాత కేవలం 1,000 రూపాయలు తప్ప నువ్వు వరగబెట్టింది ఏముంది అంగన్వాడీలకు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అలాగే ఏంటంటే వీళ్ళు ఏదైతే ఇప్పుడు మీరు తాళాలు పగలు కొడుతున్నారు, మీరెవరో అసలు తాళాలు పగలు కొడతాకి మీ మంత్రి ఏం చెబుతున్నారు, ప్రభుత్వం ఏం చెబుతుంది, అధికారులు ఏం చెప్తున్నారు? అధికారులు కూడా మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కూడా మాలాగా ఉద్యోగస్తులు కాకపోతే మా వాళ్ళు చిన్న ఉద్యోగస్తులు, మీరు పెద్ద ఉద్యోగస్తులు. కానీ మీరు రేపు రోజు ఇదే పరిస్థితి మీకు రావచ్చు. అదొకటి మీరు గమనించి మీ ఇష్టానుసారంగా వ్యవహరించి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి తాళాలు పగలగొడతాం ఇదే హెచ్చరిస్తున్నాం తెలుగుదేశం పార్టీ కూడా. ఈసారి కనుక ఏదైనా తాళాలు పగలగొడుతున్నట్టు మా దృష్టికి వస్తే మొత్తం వెళ్ళిపోతాం. తప్పనిసరిగా దీని మీద వాళ్ళకి అండగా ఉండి అలాంటి యొక్క దుశ్చర్యల్ని మేము తప్పనిసరిగా దాన్ని వ్యతిరేకిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎవరన్నా ఒకరి ద్వారా తెలియక కూడా కొంతమంది ప్రజాప్రతినిధులు వీళ్ళు తెలియక ఇదేదో ప్రభుత్వ కార్యక్రమం అయినా సరే వీళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ ప్రజాప్రతినిధులు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కూడా ముందు అవగాహన చేసుకోండి. అలాగే పర్టికులర్గా తెలుగుదేశం పార్టీ అనేది అంగన్వాడీలకి సపోర్ట్గా ఉంది. ఈ రోజున తప్పనిసరిగా వాళ్ళకు వెన్నుదన్నుగా ఉంటాం. సిఐటితో పాటు అలాగే మిగతా ప్రతిపక్షాలతో పాటు ముందుకెళ్ళి వాళ్ళకి సపోర్ట్గా ఉంటామని చెప్పి వాళ్ళ కనీస అవసరాలు తీర్చే విధంగా అలాగే వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు కూడా వాళ్ళకి అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.